అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ప్రవీణ్ గారి కేసుని మొత్తం తప్పుదారి పట్టించారండి. మొత్తం టోటల్గా తప్పుదారి పట్టించారు. దీనికి సంబంధించి పోలీసు వారు కొంతమంది మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు అందరూ ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజం ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా నేను చేసే రిక్వెస్ట్ ఒకటే. యేసుక్రీస్తు ప్రభువు వారు డైరెక్ట్గా చెప్పిన మాటలు, నేనే సత్యము జీవము మార్గము. ఆయన చెప్పిన మొట్టమొదటిది ఏంటండి? సత్యం. సత్యం అంటే నిజం. నిజం అంటే దేవుడు అని అర్థం. దేవుడే నిజం, నిజమే దేవుడు. సో మనం నిజం మీద నిలబడాలి. ఎప్పుడు నిజం మీద నిలబడితే ఎప్పుడు గెలుస్తాం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు గెలుస్తాడు తప్ప దేవుడు ఎప్పుడు ఓడిపోడు. కాబట్టి ఎప్పుడు మనం నిజం మీదే ఉండాలండి. సత్యం అంటే నిజం. 1,00,000 మంది అబద్ధం అనుకున్నా అది నిజం అన్నప్పుడు నువ్వు ఒక్కడిగా నిజం వైపు నిలబడు, దేవుడు నేను గెలిపిస్తాడు. ఈ రోజున నేను ఎప్పుడో చదివానండి, ఎక్కడో భూమి అప్పటిదాకా బల్లపరుపుగా ఉందనుకునేవారట. ఎవరో ఒక ఆయన వచ్చేది బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉందని చెప్తే మొట్టమొదటి చెప్పిన చంపారట. నేను అప్పుడు నమ్మలేదు. నిజం చెప్తే చంపేంత మూర్ఖులు ఉన్నారా అప్పుడు అనుకున్నాను. కానీ ఆ మూర్ఖులు ఇప్పుడు కూడా ఉన్నారు. అక్కడ నిజం రాజేష్ మహాసేన అనేవాడు ఇగో ఇలా జరగబోతుందేమో, 90% ఇలా ఉంది, ఎవరో ఆందోళన చెందొద్దంటే నన్ను కూడా టార్గెట్ చేసి మొత్తం క్రిస్టియన్ సమాజానికి రాజేష్ను ఒక శత్రువుగా, పార్టీలకు అమ్ముడిపోయిన వ్యక్తిగా చిత్రీకరించాలని కొద్దిమంది స్వార్థపరులు ప్రయత్నించారు. కానీ ఈరోజు దేవుడు నిజాన్ని గెలిపిస్తారు. ఇదేమి ఆషామాషి కేసు కాదు. అంటే నిజానికి ఇది ఒక సాధారణమైన కేసే, కానీ దీన్ని అసాధారణమైన కేసుగా మార్చారు కొంతమంది స్వార్థపరులు. ఎందుకు మార్చారు ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడుకుందామండి. ముందుగా నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్రవీణ్ గారిని కానీ ప్రవీణ్ గారి ఫ్యామిలీని కానీ దయచేసి ఎవరూ తప్పు పట్టొద్దండి. మీకు చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రవీణ్ గారు ఎప్పుడు ఎక్కడ కూడా నేను ఇలా సోన్ కానీ లేకపోతే పలానా కూడా ఇలా చేసాడని కానీ, అంటే ఒకవేళ మతాల మధ్యలో డిబేట్లు జరుగుంటాయి తప్ప ఆయన ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యమైన పాయింట్ గమనించాలి. ఈయన చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం బయటకు వచ్చి పలానా వాడు చంపేశాడు, వాడు చంపేశాడు, వీడు చంపేశాడని ఎక్కడ ఎవరి మీద ఏ ఆరోపణలు చేయలేదండి. వాళ్ళు ఏ ఆరోపణలు చేయలేదు. వాళ్ళు ఇంకా చెప్పాలంటే మాకు పోస్ట్ మార్టం కూడా అవసరం లేదండి, ఆ బాడీని అలా పోస్ట్ మార్టం చేయడం కూడా మాకు ఇష్టం లేదు, దయచేసి మాకు ఇచ్చేయండి అని వాళ్ళు చాలా కామ్గా అడిగారు. అడిగినా కూడా కొద్దిమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రోజున ప్రవీణ్ గారి కుటుంబాన్ని కూడా చాలా దారుణంగా కించపరిచే విధంగా చేస్తారండి. ప్రజల మధ్య తొలకం చేస్తారు. మా కుటుంబం ఏం తప్పు చేసింది? ఇప్పుడు కే పాల్ గారు, హర్ష్ కుమార్ గారి మీద ఖచ్చితంగా పోలీసులు ఎంక్వైరీ చేయాలండి. వాళ్ళు ఏ కారణాలతో చెప్పారు. ఆల్రెడీ కే పాల్ గారు అయితే డైరెక్ట్ చెప్పేశాడు అది హత్య, దీని వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సోన్స్ అన్నారు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద పోలీసు ఒకసారి చర్యలు తీసుకోకపోతే రేపు పొద్దున ఇలాంటి సున్నితమైన అంశం ఏదో వచ్చినా ఇలాగే రెచ్చగొడతారు. వీళ్ళు ఇలాగే రెచ్చగొడతారు. కాబట్టి కే పాల్ గారి మీద చట్టపరమైన చర్యలు ఎంక్వైరీ చేసి తీసుకోండి. రెండోది, హర్ష్ కుమార్ గారు కూడా నా దగ్గర పకడ్బందీ ఆధారాలు ఉన్నాయి, పకడ్బందీ ఆధారాలు, అది గ్యారంటీ హత్య, నాకు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ కూడా చెప్పాడు అది హత్యని. చాలా పబ్లిక్గా డంకా బజాయని చెప్తూ ఉంటే ఒకనొక స్థాయిలో నాకు డౌట్ వచ్చింది, ఏమో ఒకవేళ నిజమేమో. అందుకే నేను ఇప్పుడు దాకా అది యాక్సిడెంట్ అంటానికి నాకు అన్ని విధాలుగా నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. యాక్సిడెంట్ అంటానికి చాలా ఆధారాలు ఉన్నా కూడా నేను మాట్లాడలేకపోయాను. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్గా చెప్తుంటే ఏమన్నా చెప్పిస్తారు ఏమో, ఏదైనా అయితే మొత్తం నాతో పోదు కదా, నేను అధికార ప్రతినిధి, నేను ఏం మాట్లాడినా నా పార్టీ మాట్లాడినా నేను పార్టీని బ్యాట్ చేస్తారని నోరు మూసుకుని ఉన్నాను నేను. మరి అంత పకడ్బందీగా ఎలా చెప్తారు ఆయన? కోటం ప్రభుత్వం ఇది తారుమారు చేస్తుందని హర్ష్ కుమార్ గారు ఎలా మాట్లాడతారు? ప్రభుత్వం ఏం తప్పు చేసిందని ఆయన చూశాడు అంటే రాజకీయంగా వాడుకోవాలని ఇద్దరు ప్రయత్నం చేశారు. ప్రవీణ్ గారి చావుని, ఆయన డెడ్ బాడీని, ఇంకా సుడిగా చెప్పాలంటే ఆయన శవాన్ని రాజకీయంగా వాడుకుందామని చూశారు ఇద్దరు. వాళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకుని తీరాలి. వీళ్ళు మాట్లాడిన పట్టుకుని వచ్చి ఒకవేళ మేమన్నా మీ దగ్గర తీసుకొస్తామండి. ఎందుకంటే నిజంగా క్రైస్తవులు శాంతపరులు కాబట్టి సరిపోయింది. కానీ వీళ్ళు రెచ్చగొట్టిన విధానానికి, అదే చనిపోయింది ఒక హిందూ అయి ఉండి హిందువులు కనుక అలా రెచ్చగొట్టుంటే వాడికి రాష్ట్రం అంతా తగలబడిపోను, అంత స్థాయిలో రెచ్చగొట్టారు. మరి ఏంటి, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమా? రాజకీయం కోసమేనా? రాజకీయం కోసం ఇంతమందిని రెచ్చగొట్టి ఇదంతా నిజమే మర్డరే మొత్తం క్రైస్తవులు అందరితో చెప్పించారు. ఇప్పుడు సమాజం ముందు క్రిస్టియన్స్ అందరూ అబద్ధం చెప్పినట్టు రిజిస్టర్ అవుతారు కదండి. ఏంటి క్రైస్తవులు ఇంత అబద్ధం చెప్తున్నారేంటి, అక్కడ అంత అలా జరిగినా సరే ఇలా బుకాయిస్తున్నారేంటి, ఏంటి వీళ్ళ పద్ధతి ఏంటని, అది మొత్తం ఎంటైర్ క్రిస్టియానిటీకి అవమానం కదా. ఇక వీళ్ళ ముగ్గురు పరిస్థితికి వస్తే, వీళ్ళ ముగ్గురు పాస్టర్లు అని చెప్పుకుంటున్నారు. ముగ్గురు పాస్టర్లు అని చెప్పుకుంటూ ఇక వీళ్ళు దారి తప్పించినంతగా ఇంకెవరూ దారి తప్పించలేదండి మొత్తం కేసుని. ఈయనైతే విజయ్ కుమార్ గారు నాకు పరిచయమే అయినా, కానీ తప్పు చేసి ఎవరైనా తప్పే అంటాను నేను. విజయ్ కుమార్ గారు రాత్రి కూడా ఈ సీసీ ఫుటేజ్లు ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఇంకా ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నాడు ఆయన. అదంతా కూడా తప్పే. నా దగ్గర అసలైన ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలన్నీ పట్టుకుని ప్రెస్ మీట్ పెడతాను. నీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు వచ్చి పోలీసులు ఇప్పుడు కలవరు? ఇప్పుడు కూడా కలవకుండా నేను ప్రెస్ మీట్ మాత్రమే పెడతాను అంటం ద్వారా ప్రజల్ని ఏం చేద్దామని ఈ ప్రయత్నం. ఈయన వచ్చాడు, ఈయన డైరెక్ట్గా గవర్నమెంట్ని, చంద్రబాబు నాయుడు గారినే డైరెక్ట్ టార్గెట్, తెలుగుదేశం అధికార ప్రతినిధి అని రాజేష్ మహాసేన టార్గెట్. అంటే ఇది కంప్లీట్గా తెలుగుదేశం మీద వృద్ధి చేయాలనే ప్రయత్నం ఇతను చేశాడు. ఏంటి కారణం? ఈయనైతే ఈయన చెప్పే వర్షనే చాలా డిఫరెంట్గా ఉంటుందండి.
చాలా డిఫరెంట్. అప్పుడు దాకా ఒకటంటే పోలీసులు దానికి ఆధారం చూపించారు అనుకోండి, మళ్ళీ మరొకటి అంటాడు. ఆ మరొకటి దానికి ఆధారం వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంకోటి అంటాడు. ప్రజల్ని తప్పుదారు పట్టించడమే పని. అభినయ్ దర్శన్ అటు ఈయన పేరు, వికేఆర్ గారు, అజయ్ అట, వీళ్ళు ముగ్గురు. మళ్ళీ ముగ్గురు పాస్టర్లు అని చెప్పుకున్నారు. ఇందులో ఈయనైతే నేను రాడ్ ఇచ్చి కొడతాను, నేను అలా చేస్తాను ఇలా చేస్తానని చాలా చాలా అగ్రెసివ్ వర్డ్స్. ఎందుకు మీరు పాస్టర్లు ముసుగులో ఉన్నారా? అంటే పాస్టర్లకి చెడ్డ పేరు తీసుకురావడానికి పనిచేస్తున్నారు మీరు? అబద్ధాలు చెప్పడానికి, అబద్ధాలు క్రియేట్ చేయడానికి ఇంత బలంగా పనిచేయాల్సిన అవసరం ఏంటి? పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే ఒకవేళ మడ్డ అంటే అప్పుడు అందరూ పోరాడతాం కదా. ఈ లోపలనే చాలా చాలా పెంట చేసి పెట్టారండి. కాబట్టి నేను చెప్తున్నాను, నాకు తెలుసు పోలీస్ ఎలా బిహేవ్ చేస్తుందో లేదా గవర్నమెంట్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసు. ఇప్పుడు బయటపడుతున్నాయి అన్నీ కూడా అవి కంప్లీట్ 100% వాస్తవాలు. అవి మనం ఒప్పుకుని తీరాలి, మనకు నచ్చపోయినా కూడా. ఇంకేమైనా డౌట్లు ఉంటే ఆ డౌట్లు కూడా తెలియజేయండి, పోలీసు వారి దగ్గర తీసుకెళ్ళండి, వాటికి కూడా వాళ్ళు ఆన్సర్ చెప్తారు. అంతే తప్ప ఇంకా ఇలాంటి వాళ్ళు మాటలు నమ్మి లేదు అది 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 హత్యేనంట, అక్కడ ఎవరో ఆయన డ్రెస్ వేసి ఆయన పంపించారట, లేదా ఆ బండి అది కాదట, ఆ బండి మరొకరి పేరున ఉందట, మొన్నదాకా విజయవాడలో చంపేశారన్నారు. విజయవాడ కాదని విజయవాడ దాటిన తర్వాత ఏలూరులో ఈయన పలానా షాప్ దగ్గర ఆగారంటే అయితే అక్కడ ఆగిన తర్వాత అక్కడి నుంచి ఎంత గ్యాప్ వచ్చింది ఇక్కడ అంటే ఇంకా ప్రశ్నలు రేకెత్తించడం. అంటే ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో కూడానండి ప్రవీణ్ గారు హత్యే అని పెడితే తప్ప చూడలేదు ఎవరండి. అందుకని ప్రతి ఒక్కరు అదే పెడుతున్నారు. నేను 2-3 ఛానల్స్కి ఇంటర్వ్యూ అంటే నేను మాట్లాడాను. నేను మాట్లాడిన దానికి కూడా నేను దాన్ని నచ్చన్నట్టు పెడుతున్నారు వాళ్ళ తమ్నైల్స్. ఓడి అమ్మ తమ్నైల్స్ కానీ పాపం మొన్న ఎవరో ఆవిడ అలాగే ఫీల్ అయింది, వాళ్ళ భర్త బతుకుంటే కానీ చంపేసినట్టు పెట్టారు తమ్నైల్. ఈ తమ్నైల్ ఏంటయ్యా స్వామి? ఇంత సెన్సిటివ్ విషయాన్ని ఎంత పెంట చేస్తే నిజంగా అదుపు తప్పలేదు కాబట్టి ప్రజలు ఇలా ఉంది, కానీ లేకపోతే ఏంటి పరిస్థితి? వీళ్ళ మీద ఖచ్చితంగా మాత్రం పోలీసు వారు ఎంక్వైరీ చేయాలండి. నేను వీళ్ళకి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఎస్పీ గారికి నేను సబ్మిట్ చేస్తాను. దీన్ని ఎందుకు రాజకీయంగా వాడుకుని ట్రై చేశారు, దీన్ని ఎందుకు మతాల మధ్యలో, అంటే వీళ్ళకి కొంతమందితో శత్రుత్వం ఉంది. లైక్ హమారా ప్రసాద్, కరుణాకర్, లేకపోతే మరొక రాధా మనోహర్ దాసు, ఇంకా కొంతమందితో వీళ్ళు డిబేట్లు పడతా ఉంటారు, ఒకళ్ళొకళ్ళు అనుకుంటూ ఉంటారు. అది చాలా మందికి తెలియదు ఏంటంటే హిందువులు అనుకుంటారు ఏంటి వీళ్ళు మమ్మల్ని తిడుతున్నారు, ఈ క్రిస్టియన్స్ అనుకుంటారు. చాలా మంది క్రిస్టియన్స్ అనుకుంటారు ఏంటి పలానా హిందువులు మమ్మల్ని తిడుతున్నారు అనుకుంటారు. కానీ ఈ అమాయకమైన హిందువులకి అమాయకమైన క్రైస్తవులకి మధ్యలో ఇలాంటి వాళ్ళు, ఆ కరుణాకర్, హమారా ప్రసాద్ లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే హిందూ పేరుతో క్రిస్టియన్ తిడతారు, వీళ్ళు ఏం చేస్తారంటే క్రిస్టియన్ పేరుతో హిందువుని తిడతారు. సో ఈ వీళ్ళు క్రియేట్ చేసిన ఈ రప్చర్ ఏదైతే ఉందో 2 వర్గాల మధ్యలోకి వెళ్ళిపోతున్నాయి. ఇదంతా నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నాను, గతంలో నేను కూడా ఆ గ్రూప్లో ఉన్నవాడిని. నేను వాస్తవాలు తెలుసుకుని బయటకు వచ్చాను. అరే బాబు ఇదంతా పెద్ద ఇదిలాగా ఉందిరా బాబు, ఇదంతా కూడా పెద్ద స్క్రిప్ట్ లాగా ఉంది అని చెప్పి నేను అందులో బయటకు వచ్చాను. బయటకు వచ్చి హిందువుల్లో మంచోళ్ళు ఉన్నారు, క్రైస్తవుల్లో మంచోళ్ళు ఉన్నారు, హిందువుల్లో దొంగలు ఉన్నారు, క్రైస్తవుల్లో దొంగలు ఉన్నారు. కాబట్టి ఒక మతం ఎప్పుడు మంచిది అయిపోదు, ఒక మతం ఎప్పుడు చెడ్డదైపోదని ఇక అక్కడి నుంచి న్యాయమే నిలబడ్డాను. ఎటు న్యాయం ఉంటాడు మాట్లాడతానని. కానీ వీళ్ళు కావాలని ఇంటెన్షనల్గా వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రవీణ్ పగడాల గారి శవాన్ని వాడుకున్నారు. శవాల మీద చిల్లర ఏరుకోవటం, శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటారు చూసారా, అదే చేశారు వీళ్ళు. ఈ 5గురే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే కొద్దిమంది నిజమని నమ్మారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు, కొంతమంది నాయకులు మాట్లాడుతున్న ఏకమత కామెంట్లు, కొంతమంది చేస్తున్న ఈ మతం పేరుతో చేస్తున్న దౌర్జన్యాలు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఏవో రకరకాలు ఉండటంతో క్రైస్తవులు కొంచెం అభద్రతా భావంలో ఉన్నారు చాలా రోజుల నుంచి. కరెక్ట్గా జరిగింది, ఓ పాస్టర్ గారిని చంపేశారు, మతం పేరుతో చంపేశారు, ఆ మతోన్మాదులు చంపేశారు అనేటప్పటికీ క్రైస్తవులు అందరూ టక్కమని నమ్మేయడానికి అది కారణం అయిందండి. నమ్మేశారు, అందరూ నమ్మేశారు. అందులో కొంతమంది ఏంటి క్రైస్తవులు ఎలా చంపేస్తున్నారు, మనం ఇప్పుడే ఏకం అవ్వకపోతే ఇంకా ఎక్కువ మందిని చంపేస్తారేమో అనే ఉద్దేశంతో ఏకమయ్యారు. మరి కొంతమంది పాస్టర్లకి ఇది విషయం తెలిసినా కానీ ఆ తెలిసిన ఇంక జనాలు ఎలాగ రోడ్డు ఎక్కుతున్నారు కదా, ఒకసారి మన బలం చూపిస్తే బాగుంటుంది గవర్నమెంట్కి అనుకునే వాళ్ళు ఉన్నారు. మరి కొద్దిమంది ఇది 100% తెలిసినా కూడా దీన్ని ఎదుటి మతం మీదకి రెచ్చగొట్టడానికో, లేకపోతే ఈ జనాన్ని క్రియేట్ చేసుకుని లీడర్గా అవడానికో, లేదా ఈ జనాన్ని చూపించి పొలిటికల్గా ఏదైనా మైలేజ్ పొందడానికో ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారు. ఈ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసిన ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, వేరే దాన్ని వాడుకోండి, కానీ మతాల విషయం వాడుకుంటే ఏ చిన్నది. ఇప్పుడు ఎందుకు నిజంగా అదృష్టం చెప్తున్నాను, ఈ 5 రోజుల ఈ క్రమంలో ఏ హిందూ మీద ఎక్కడ ఏ దాడి జరగలేదు. లేదు నిజంగానే లారీ ప్రస్తుతం ఎవరి మీద ఎక్కడ దాడి జరిగింది అనుకోండి, ఇగో క్రైస్తవులు కొట్టారని చెప్పి పెంట అయిపోయింది ఈరోజు ఈసారికి. మనం చాలా అప్రమత్తంగా ఉండాలండి, ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా నేను ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు పోలీసు వారు నాకు తెలిసి ఇవాళ పెడతారా, రేపు పెడతారా, ఎల్లుండి పెడతారు, ప్రెస్ మీట్ పెడతారు. ఆ ప్రెస్ మీట్లో ఈ సీసీ ఫుటేజ్ అండి, ఆయన హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ ఆగారు, ఏమేమి పర్చేజ్ చేశారు, దానికి ఎక్కడెక్కడ ఫోన్పే చేశారు, ఆ ఫోన్పే డీటెయిల్స్ ఏంటి, ఆయన ఎక్కడ పెట్రోల్ కొట్టించారు, ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ పడుకున్నారు, ఎక్కడ పడిపోయారు, ఇవన్నీ వివరాలతో పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చిందో కూడా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు దాకా పోస్ట్ మార్టంకి వెళ్ళిన పెద్దలు ఎవరు ఇప్పటిదాకా నోరు విప్పలేదు. పాయింట్ నోట్ చేసుకోండి. పోస్ట్ మార్టం దగ్గర ఉన్నవాళ్ళు కానీ, ఇంక్వైరీ దగ్గర ఉన్నవాళ్ళు కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బయటకు వచ్చి ఇది హత్య అని ఎక్కడ చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. కుటుంబ సభ్యులు కూడా ఎక్కడెక్కడ బయటకు వచ్చి ఇది హత్య కాబట్టి పలానా వాళ్ళు చంపారని ఎక్కడ మాట్లాడలేదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడన్నా ఫ్యామిలీలో మనిషి పోతే ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద నిలబడతారు, ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద నిలబడి పలానా వాడు చంపాడు ఇది అని చెప్పి మాట్లాడతారు. ఒకవేళ వాళ్ళు అది కాదు అని నమ్మినప్పుడు మాత్రమే వాళ్ళు బయటకు రారు. ఆ కుటుంబం ఎంత ఉన్నతంగా ఆలోచించిందో ఆలోచించండి. ఆ కుటుంబాన్ని ఎవరు తక్కువ చేయొద్దండి, చులకం చేయొద్దండి. వాళ్ళు చాలా బాధలో ఉన్నారు.
అలాగే ప్రవీణ్ గారు చనిపోవడం, ఆయన బ్రతుకున్నంత కాలంలో నాకు తెలిసినంత వరకు ఆయన మంచి చేశాడు తప్ప ఎవరిని నాశనం చేయడం, ఎవరినో దోచుకోవడం, ముఖ్యంగా డబ్బుల కోసం అతను మతాన్ని దేవుడిని వాడుకోలేదు. అతను సొంత కష్టార్జితం మీద అవసరమైతే 10 రూపాయలు బయటకు ఖర్చు పెట్టాడు తప్ప దేవుడిని చూపించి ఎక్కడా కూడా అతను దాన్ని కమర్షియల్ చేయలేదు. కాబట్టి అతను కూడా ఆయన్నేమి మనం తక్కువ చేయడానికి లేదండి. బ్రతుకున్నంత కాలం చాలా బాగా బ్రతికాడు ఆయన. ఏమో ఆ రోజు ఆయనకున్న టెన్షన్, ఆయన బ్యాడ్ టైం అంతే, నేనేం చెప్పలేను దానికి అంతకన్నా.